రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతున్న క్రమంలోనే జనసేన పార్టీ తరఫున పృథ్వీరాజు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ తిరుపతిలో ప్రచార కార్యక్రమం చేపట్టారు. పృథ్వీరాజు గారు మనతో పాటున్నారు. వారిని మరిన్ని వివరాలు సార్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారు ఏంటి సార్? ప్రజలు అటు శ్రీకాకుళం నుంచి మేము డౌన్కి అలా వస్తే వెస్ట్ గోదావరి కూడా అయిపోయింది, ఈస్ట్ అయిపోయింది, మొత్తం విజయనగరం, విశాఖపట్నం, ఇప్పుడు రాయలసీమలో రైల్వే కోడూరు, రేపు ఈరోజు తిరుపతి. ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట చెప్తున్నారండి, కూటమి అభ్యర్థులు మేము గెలిపించుకుంటాం, ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, మాకు సంక్షేమం రావట్లేదు, అభివృద్ధి లేదు, మా పిల్లలందరూ ఎక్కడికో వలసలు పోయి అడుక్కుంటున్నారు, ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా మాకుంటే మేము మాకు భరోసా ఇచ్చారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, కాబట్టి కూటమి అభ్యర్థులు మేము గెలిపించుకుంటామని చెప్తున్నారు. సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పొందిన వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నాము, సంక్షేమం చూసి ఓటేయండి అంటున్నారు. ఇది ఎలా భావించాలి? సంక్షేమం పొందిన వాళ్ళందరూ హైదరాబాద్లో ఆటో డ్రైవర్ల కింద, క్యాబ్ డ్రైవర్ల కింద వాళ్ళ జీవనం సాగిస్తున్నారండి. వాళ్ళు ఎంటెక్ చదువుకున్నారు, బీటెక్ చదువుకున్నారు, ఉద్యోగాలు లేక అక్కడెక్కడో పని చేసుకుంటున్నారు. వాళ్ళందరూ ఒకటే ముక్తకంఠంతో మేమందరం ఇక్కడికి వస్తాం, మేము వచ్చి మళ్ళీ బ్రహ్మాండంగా ఓటేస్తాం, మా గవర్నమెంట్ మేము తీసుకుంటుంటాం, అది సంక్షేమం మాకు. మా ఓటుని వేసి మేము చెప్తాం రేపు ఏంటి తీర్పేట అనేది. ఇవాళ రోజా గారు సైతం జగన్ యొక్క పాలన ఏకీభవిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేస్తుంది. దీన్ని ఎలా భావించాలి? ఆవిడకి ఏముందండి, ఆవిడ నోరే ఒక ఏమంటారు, ఒక గబ్బు నోరు. ఆ గబ్బు నోరు మీద ఏదైనా మాట్లాడతావు నువ్వు. నీ ఊరిలో ఉన్న ఇసుక దోచుకున్నావు, ఎర్రమట్టి దోచుకున్నావు, నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినావు, నీకు వేల కోట్ల సంపాదన. రేపొద్దున కూటమి ప్రభుత్వం రాగానే తొలి సంతకాలు పెడతారు మా నాయకులు. ఐడి నీ ఇంటి మీద పడుతుంది ముందు, ఈడీ నీ కథ అన్నీ తేలుస్తారు నీకు. ఇప్పుడు ఏదో మాట్లాడేనంత మాత్రాన అయిపోదండి, నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడు. నీ ఓటమే ఫస్ట్. మేము ఏంటంటే పిఠాపురంలో ఉంటాం, మేము అక్కడి నుంచి ఎలాగ రావాలి నగరికి అని చూస్తున్నాం. ఎలాగోలాగా కారన్నా స్పీడ్గా మారి వచ్చి ఇక్కడ కూడా టపాసులు కలిసి స్వీట్లు పంచుతాం ఓడిపోయినందుకు. ఆమె ఓటమే పతనం, ఆవిడకి ఇదే లాస్ట్. సరే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అటు వైఎస్ ఫ్యామిలీలో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చిచ్చు పెట్టారు. అలాగే ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీలో చిట్టు పెడుతున్నారు. ఇలాంటి ఫ్యామిలీని విడగొట్టి వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఎలా భావించాలి? చంద్రబాబు గారు ఏమి విడగొట్టి చిచ్చు పెట్టే రకం కాదండి, వీళ్ళు విడగొట్టి పరిపాలించే రకం. వీళ్ళు ఏంటంటే అందరినీ విడగొడతారు, అన్ని కుటుంబాలని దూరం చేస్తారు. అది వీళ్ళ సంస్కృతి, మాది కాదు అది. కాబట్టి ఇప్పుడు మీకే తగులుతున్న ఎదురు దెబ్బలు. అమ్మటి రాంబాబు అల్లుడే ఉంటాడు, దౌర్భాగ్యుడు, ఆడు శవాల మీద పేలాలు ఏరుకునేవాడు అని అంత బాహాటంగా కూతురుని చేసుకునేవాడు ఎవడో అలా మాట్లాడు. అందులో ఒక విద్యాధికుడు, ఒక డాక్టరు, అతను ఏమన్నాడు, ఇటువంటి దౌర్భాగ్యుడు నా కళ్ళ ముందు కనపడకుండా చేయి స్వామి, వీళ్ళని చూడకూడదు నేనని దేవుడికి కూడా ప్రతిరోజు దండం పెట్టుకుంటున్నా అన్నాడు. మరి ఇంత దౌర్భాగ్యంగా ఒక ఇంట్లో ఉన్న ఒక అల్లుడే అలా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడుతున్నారు ఇతని గురించి? ఇది బాగా వెళ్ళిందండి జనాల్లోకి. వీడు ఎలాంటి వాడా, కూతురు మొగుడు ఇలా మాట్లాడా, ముద్రగడ్డ కూతురు ఇలా మాట్లాడిందా, ఇంకా అక్కడితోటి అయిపోయిందండి. వీళ్ళ చరిత్రలు అయిపోయినాయి. రోజా ఏదో మాట్లాడినంత మాత్రాన అయిపోద్దా చెప్పండి? ఏం జరగదు. సార్, మీరు ఎస్వీబీసీ చైర్మన్గా పనిచేశారు. టీటీడీలో ఇవాళ పాలన ఎలా సాగుతుందని భావించవచ్చు? అధ్వానంగా ఉందండి ఈరోజు. ఎస్వీబీసీ అంటేగానే వాళ్ళు ఏంటి, టీటీడీ మేము మెయిన్ అండి, మీరేం మాట్లాడటం లేదు, ఇక్కడ సంతకం పెట్టండి, అది కాదండి ఏదన్నా మంచి చేయాలండి, కుదరదండి, ఇక్కడ సంతకం పెట్టండి. అది మనం ఏంటంటే ఒక స్టాంపులాగా ఆ స్టాంపును మార్చాలని చెప్పి మేము మొత్తం దాంట్లో సర్వే చేసి ఒక 3 గంటలు 3 నెలలు దాని మీద కూర్చుని ఒక ఫైల్ పట్టుకెళ్తే మనల్ని పక్కన పడేశారు. అది సరే, ఇక రేపు రాగానే మరలా మేము అదే అడుగుతాం. థ్యాంక్ యూ సార్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో తిరుపతికి వచ్చినటువంటి పృథ్వీ అనేక రకాల ప్రస్తావనలు తీసుకొచ్చారు. రేపు కూటమి ప్రభుత్వం రూలింగ్కి వస్తే మరలా ఎస్వీబీసీ చైర్మన్గా తానే ఉంటానని చెప్పేసి ప్రకటిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతో రవి, RTV తిరుపతి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.